నమస్తే, నా పేరు సాయి శేష, నేను యోగా ఇన్స్ట్రక్టర్. ఇవాళ వీడియోలో మనం 7 minutes వార్మప్ ప్రాక్టీస్ చేద్దాము. హెడ్ టు టో, హెడ్ నుంచి టో దాకా ఎన్ని రకాల వార్మప్స్ చేయొచ్చు మనం ఇవాళ వీడియోలో చూడొచ్చు. లెట్స్ బిగిన్. సో జస్ట్ స్టార్టింగ్ విత్ ద హెడ్. నెమ్మదిగా టర్న్ యువర్ హెడ్ రైట్, స్లోగా లెఫ్ట్. ఈ విధంగా రైట్ అండ్ లెఫ్ట్ హెడ్ టర్న్స్ 6 to 7 times. సో ఇది చేస్తున్నప్పుడు మీరు ఐ మూమెంట్ కూడా రాదు. స్లోగా మీ చుట్టుపక్కల ఉన్న వస్తువులను అబ్జర్వ్ చేస్తూ ఐ మూమెంట్ కూడా చేయండి. ఇట్స్ అ గ్రేట్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ ఐస్ యాజ్ వెల్. నెమ్మదిగా కమింగ్ బ్యాక్ టు సెంటర్, స్లోలీ లిఫ్ట్ యువర్ చిన్ అప్. నెమ్మదిగా హెడ్ డౌన్, chin to your chest. Breathe in, out. Inhale చేస్తూ, exhale చేస్తూ. Now go for slow neck rotations చేద్దాం. 4, 3, 2, 1. Reverse. Very good. Now coming to shoulders, shoulder rotation. 3, 2, 1. Into reverse. Very good. Now just మీ fingertips ని షోల్డర్ మీద ప్లేస్ చేసి షోల్డర్ ఎల్బోస్ టుగెదర్ మీ బ్యాక్ ని రౌండ్ చేసుకోవచ్చు. ఇలాగా ఇన్హేల్ చేస్తూ ఓపెన్ యువర్ చెస్ట్, లుక్ అప్. ఇలాగ 6 times ఇలా చేద్దాం. ఎక్స్హేల్ చేస్తూ ఇన్హేల్ 5, 4, 3, 2, 1. Release. Right. So now coming to your waist or trunk. నెమ్మదిగా ఫస్ట్ ట్విస్ట్ చేద్దాం. బిట్వీన్ హ్యాండ్స్ ఫ్రీగా మీరు ఇలా చేతిని వదిలేసి ట్రంక్ని ట్విస్ట్ చేయడమే. ఫ్రీ ఫ్లో హ్యాండ్స్. మన చేతి లాగానే గాలికి ఫ్రీగా వెళ్ళిపోతున్నంత ఇదిగా నో నీట్ బి టూ స్టిఫ్. గట్టిగా ఉన్న అవసరం లేదు. చేతులు రిజిడ్గా పెట్టుకొని ఫ్రీగా హ్యాండ్స్ వదిలేసి ట్విస్టింగ్స్ తీసుకొని 7, 6, 5, 4, 3, 2, and 1. వెరీ గుడ్. లాటరల్ సైడ్ బెండింగ్స్ చేద్దాం. నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ 2 చేతులు పైకి ఇంటర్లేస్ చేసి స్ట్రెచ్ చేసి ఈ విధంగా ఒకవైపుకి పెట్టాం. కాసేపు ఇలా స్ట్రెచ్ని హోల్డ్ చేద్దాం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయొచ్చు. మనం ఓన్లీ పోస్చర్ని హోల్డ్ చేస్తున్నాం. మళ్ళీ కమింగ్ సెంటర్, ఇంకో వైపు పెట్టామండి. స్లోగా సెంటర్, ఇంకొకసారి రిపీట్ చేద్దాం. Another side. Center. Hands release. Sorry. Yeah. So now coming to your legs. So first just చక్కగా మీ లెగ్స్ని ఫ్రీగా ఇలా షేక్ చేసేసండి. తర్వాత మన యాంకిల్స్కి వెళ్ళిపోయి జస్ట్ రొటేట్, పాదాన్ని ఇలా రొటేట్ చేయడం. రివర్స్. 2 పాదాలు ఇలా స్ట్రెచ్ చేయడం. అదేవిధంగా మీ వైపు ఇలా ఒక 5 to 6 times. 4, 3, 2, అండ్ రెండు పాదాలు నన్ను లోపలికి వెళ్ళాలని అనుకోవచ్చు అన్నమాట.
రెండు పాదాన్ని డార్సిఫ్లెక్షన్, ఈ విధంగా రివర్స్, సారీ ఇన్వర్షన్, ఈ వర్షన్. ఈ నేమ్స్తో అవసరం లేదు, జస్ట్ మీరు ప్రయత్నించండి పాదాలన్నింటినీ లోపల టర్న్ వేసుకోవడానికి, అదేవిధంగా రివర్స్ చేయడానికి. ఆ స్ట్రెచ్ హోల్డ్ చేస్తున్నప్పుడు ఏదైనా మనకి చక్కగా అనిపిస్తున్నప్పుడు అది కాసేపు ఉంచి నెమ్మదిగా ఒక 2-3 బ్రెత్స్ మనం చేయొచ్చు. అక్కడ స్లోగా ఊపిరి తీసుకోవడం, నెమ్మదిగా వదలడం, రైట్, స్లోలీ బ్రేక్. సో రెండు మీ మోకాళ్ళని ఇలా బెండ్ చేసిన తర్వాత మీ మోకాలు కరెక్ట్గా మీ యాంకిల్స్కి స్ట్రైట్గా ఉండాలి, రెండు కాళ్ళు ఇలా ప్యారల్గా ఉండేలాగా చూసుకొని హిప్ మొబిలిటీ, నడుముకి సంబంధించి హిప్ మొబిలిటీ ప్రాక్టీస్ ఈ విధంగా చేస్తున్నాము. లెగ్స్ ఎప్పుడైతే డ్రాప్ చేస్తున్నామో మీ రెండు పాదాలు లేక మీ మోకాల నుంచి యాంకిల్ వరకు ఈ కాలు ఇంకొక కాలుకి పర్పెండిక్యులర్గా ఉండేలాగా చూసుకోండి. సో దానికి మీరు ఇలా హంచ్ బ్యాక్ కాకుండా కాస్త చెస్ట్ ఓపెన్ చేస్తూ ఫుల్గా కొంచెం ట్రంక్ని ఈ లెగ్స్ మూమెంట్ కంఫర్టబుల్గా టర్న్ చేస్తూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు స్లోగా. ఇది ఒక 7 to 8 times. 1, 2, 3, 4. ఇది చేస్తున్నప్పుడు కొంచెం ముందుకి వచ్చేస్తున్న టెండెన్సీ ఉంటుంది, ఏం పర్లేదు, స్లోగా అబ్జర్వ్ చేస్తూ ఇందుకు ఒకవేళ వెళ్ళినా మళ్ళీ కాస్త వెనక్కి వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి. 3, 2, 2 and రైట్. ఇప్పుడు చివరిగా చెక్కి సంచలనాసన ప్రాక్టీస్ చేద్దాం. సో రెండు కాళ్ళని వైడ్గా స్ట్రెచ్ చేసి పిండి రుబ్బిన విధంగా చెక్కి సంచలన చాలా వరకు వినే ఉంటారు, లేకపోతే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే అమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు చూసే ఉంటారు పిండి రుబ్బడం. అదప్పుడు మనం ఇప్పుడు అన్ని మిక్సర్ లాగా వాడుతున్నాం కాబట్టి ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తూ మన గ్రాయిన్ దగ్గర హిప్ దగ్గర మొబిలిటీని పెంచుతున్నాం. ఇది చేసినప్పుడు ముందుకి ఏదైనా మనం ఆసన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ బాడీ క్లోజ్ అయ్యే పోస్చర్స్ అన్ని కూడా ఎక్స్హేల్ చేస్తాము, ఓపెన్ అయ్యే పోస్చర్స్ అన్ని కూడా ఇన్హేల్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే బాడీ ఓపెన్ అవుతుంది, ప్రాణాన్ని లేకపోతే గాలిని మనం లోపలికి తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు 5, ఇంకొక 3, 2, 1, reverse 1, 2, 3, 4 and 5. వెరీ గుడ్. లాస్ట్ రెండు పాదాలను లోపలికి తీసుకొని బిగ్ టోస్ని మనం హోల్డ్ చేసి బద్ధకోణాసన. బద్ధకోణాసన చేసినప్పుడు కూడా వెన్నెముక ఇలా రిలాక్స్గా ఉంచకుండా కాస్త నిటారుగా స్ట్రైట్గా ఉంచి షోల్డర్స్ కాస్త రిలాక్స్గా ఉంచి అప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కూడా మనం ఊపిరి టైట్గా ఇలా బిగబెట్టినట్టు కాకుండా నార్మల్ బ్రీతింగ్ చేస్తూ రష్ లేకుండా చేయాలి. ఇప్పుడు స్లోగా మనం ఇందులో ఫార్వర్డ్ బెండ్స్ చేద్దాం, బటర్ఫ్లై లెగ్స్. నెమ్మదిగా హంచ్ బ్యాక్ చేయకుండా స్పైన్ స్ట్రైట్గా ఉంచి వీలైనంత వరకు ఎంతవరకు ముందుకు మనం వెళ్ళగలుగుతామో వెళ్తూ నెమ్మదిగా మళ్ళీ వెనక్కి రావడం. ఇంకొక 3 times చేసుకుందాం. సో దీస్ ఆర్ ద వార్మ్స్. ఇది మనం 5 to 10 minutes వరకు ఇప్పుడు చెప్పుకున్న సీక్వెన్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ వార్మ్స్ మనం చేసుకోవచ్చు. నమస్తే.